ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. యేసయ్య ఇచ్చిన కృపను బట్టి యేసయ్యకే వందనాలు. దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రైజ్ గాడ్. మీరు ఈ 5 పాయింట్స్ మర్చిపోవద్దండి, ఎందుకంటే 5 ఫింగర్స్, ఈ 5 పాయింట్స్ జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ వన్, ఐఎమ్ విత్ యూ, యేసయ్య మీకు తోడుగా ఉన్నారు. సెకండ్ వన్, ఐఎమ్ యువర్ గాడ్. థర్డ్ వన్, ఐ విల్ స్ట్రెంగ్తెన్ యూ. ఫోర్త్ వన్, ఐ విల్ హెల్ప్ యూ. ఫిఫ్త్ వన్, ఐ విల్ అప్హోల్డ్ యూ విత్ మై విక్టోరియస్ హ్యాండ్. ఆమేన్. యేసయ్య మనల్ని ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని అన్నారండి. అంటే యేసయ్య మనల్ని ఎక్కడ కూడా మనల్ని వద్దు అనుకోలేదు. మనల్ని యేసే కావాలనుకున్నారు కాబట్టి తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నారండి. యేసయ్య మనతో ఏం చెప్తున్నారో తెలుసా? నేను ఓన్లీ ఈ ఒక్క డేనే నీతో ఉంటాను అని అనట్లే, ఈ మంతే నీతో ఉంటాను అని అనట్లే. యుగ సమాప్తి వరకు ఆయన సహాయము, ఆయన తోడు, ఆయన ప్రేమ మనకి ఉంటుందండి. ఆయన ఏం చెప్తున్నారంటే యేసయ్య మనకి తోడుగా ఉంటున్నారు. అదే కాకుండా మనం ఏ విషయంలో కూడా భయపడకుండా యేసయ్య తన కుడి చేతిని పట్టుకుని మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే అన్ని విషయాల్లోని మనం బలంగా వెళ్ళాలి ముందుకు అని ఏమీ లేదు. సమ్టైమ్స్ మానసికంగా, శారీరకంగా, లేదా అప్పుల బాధల్లో, లేదా జాబ్ రాలేదు, వివాహం అవ్వలేదు, మా జీవితంలో కార్యాలు జరగట్లేదు అని కృంగిపోయి మరి మీ బలహీన సమయంలో దేవుడు మీ పక్కనే ఉంటారండి. ఎవరైతే ఇంకా మీ జీవితంలో కార్యాలు జరగలేదు అనుకుంటున్నారో యేసయ్య మీతోనే చెప్తున్నారు. ఏంటి అంటే దేవుడు ఆలస్యం చేస్తున్నారంటే దాని వెనకాల గొప్ప అద్భుతం దాగి ఉంది అని అర్థమండి. సో యేసయ్య మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు. రెండో మాట, యేసయ్య మీతో ఉన్నారు, మీరు భయపడక్కర్లేదు. మూడోది, మీ దేవుడు ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభు. మరి యేసయ్య మీకు తోడుగా ఉంటే మీరు ఇంక ఏ విషయంలోనే కూడా దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే యేసయ్య మిమ్మల్ని బలపరుస్తారు, మీకు సహాయం చేస్తారు, మీకు సహకారిగా ఉంటారు, మీకు తండ్రిగా ఉంటారు, మీకు అండగా ఉంటారు. ఆయన యొక్క దక్షిణ హస్తంతో ప్రతి విషయంలో మిమ్మల్ని ఆదుకుంటారు. సో యేసయ్య మీకు తోడుగా ఉన్నారు కాబట్టి హ్యాపీగా మీ యొక్క డేని స్టార్ట్ చేయండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.